కురుక్షేత్రం మహాసంగ్రామం. చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు మహాశంఖం పూరించాడు. కురుక్షేత్రం ధర్మం అధర్మం ఎదురెదురుగా నిలిచిన పవిత్ర భూమి. ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు నిలబడ్డారు. రెండు సేనలు సిద్ధంగా ఉన్నాయి. శంఖధ్వనులు వినిపిస్తున్నాయి. గాలి కూడా యుద్ధాన్ని ఊపిరాడనివ్వకుండా నిలిచిపోయింది. కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా నిలిచాడు. అర్జునుడు మహా విలువిద్యలో అగ్రగణ్యుడు. కాని ఆ రోజు అతని చేతులు వణికాయి. తన ఎదుట నిలిచిన వారు శత్రువులు కాదు, తన తాత భీష్ముడు, తన గురువు ద్రోణాచార్యుడు, తన బంధువులు, తన స్నేహితులు. వీళ్ళందరినీ చంపాలా? అర్జునుడి మనసు చీలిపోయింది. అతడు తన విల్లు గాంధీవాన్ని నేలపై వేసి అన్నాడు, కృష్ణ, ఈ యుద్ధం నాకు వద్దు. వీళ్ళ రక్తంతో రాజ్యం సాధించిన ఆ రాజ్యం నాకు ఆనందం ఇవ్వదు. నేను ఈ పాపం చేయలేను. అర్జునుడి కళ్ళల్లో భయము, వేదన, అసహాయత. అప్పుడే సారథిగా ఉన్న కృష్ణుడు మెల్లగా చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో కరుణ ఉంది, జ్ఞానం ఉంది, లోక రహస్యము ఉంది. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, నువ్వు చంపేది శరీరాన్ని మాత్రమే, ఆత్మను కానే కాదు. ఆత్మకు జననం లేదు, మరణము లేదు. కృష్ణుడి మాటలకి అర్జునుడు ఆశ్చర్యంతో వినసాగాడు. కృష్ణుడు తన మాటలు కొనసాగించాడు. నీ కర్తవ్యాన్ని చేయడం ధర్మం, ఫలితం మీద ఆశ పెట్టుకోవడం అధర్మం. ఇలా అర్జునుడి మనసులో చీకటి మెల్లగా తొలగిపోయింది కృష్ణుడి మాటలతో. అప్పుడే కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. ఆకాశం కంపించింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవతలు, ఋషులు, సమస్త లోకాలు ఒకే రూపంలో కనిపించాయి. అర్జునుడు భయంతో వణికిపోయాడు. చేతులు జోడించి నమస్కరించాడు కృష్ణుడికి. అర్జునుడు మనసు నిండా భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు కృష్ణుడితో, ప్రభు, మీరు సాక్షాత్తు పరమాత్మ. మీ విశ్వరూప దర్శనంతో నా కళ్ళు తెరుచుకోబడ్డాయి అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడు మళ్ళీ సాధారణ రూపంలోకి వచ్చి అన్నాడు, లేచి నిలబడు అర్జున, ధర్మం కోసం యుద్ధం చేయు. నీవు కేవలం సాధనం మాత్రమే. యుద్ధాన్ని నేనే చేస్తున్నాను అని అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. ఆ మాటలతో అర్జునుడి మనసులో సంపూర్ణ స్పష్టత వచ్చింది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తాడు. కళ్ళల్లో భయం లేదు, కళ్ళల్లో ధైర్యం ఉంది. అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, మీ ఆజ్ఞ ప్రకారం నేను ధర్మం కోసం యుద్ధం చేస్తాను అన్నాడు అర్జునుడు. అప్పుడే కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శబ్దం కురుక్షేత్రం అంతటా ప్రతిధ్వనించింది. ఇది యుద్ధానికి ఆరంభం కాదు, ఇది ప్రతి మనిషి మనసులో జరిగే ధర్మ అధర్మ యుద్ధానికి ప్రతీక. కృష్ణుడు యుద్ధం చేయలేదు, కానీ యుద్ధం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో లోకానికి నేర్పాడు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు, మార్గదర్శి. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.